ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే ఏంటంటే ఫ్యూచర్లో మనకి మంచి ట్రేడ్స్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటంటే జోన్స్ మార్క్ చేయడం గురించి మాట్లాడదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి మార్కెట్ అనేది ట్రెండ్ అవుతుంది అప్ సైడ్. దాని తర్వాత ఇక్కడ దాకా వెళ్ళి రిట్రేస్ అయిందనుకోండి. ఓకే, రిట్రేస్ అయిన తర్వాత ఈ లెవెల్స్ దగ్గర ఏంటంటే యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. పైకి వెళ్ళింది అంటే కిందకు వచ్చింది. ఈ లెవెల్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది, మల్టిపుల్ సపోర్టు మల్టిపుల్ టైమ్స్, అంటే జోన్ బ్రేక్ డౌన్ జరిగింది, లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మనం షార్ట్ చేయొచ్చు అనుకుంటాం. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మనకి ఒకవేళ వాళ్ళు అప్ సైడ్ కంటిన్యూ చేయాలనుకుంటే కూడా ఈ యొక్క జోన్స్ దగ్గర కొద్దిగా యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసి అక్కడి నుంచి కూడా పైకి అనేది వెళ్ళటం జరుగుతుంది. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనమాట. ఆ జోన్స్ని మనం ఎలా చూస్తే బెనిఫిట్ అనేది పొందుతాం అనేది దాని గురించి. ఇట్స్ నాట్ హోలీ గ్రైల్ సిస్టమ్. ఇది ఒక్కొక్కసారి మనకి మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 1 hour టైం ఫ్రేమ్లో చూడండి, అంతకుముందు ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ ఆరెంజ్ కలర్లో మనం మార్క్ చేసుకున్నామో రెసిస్టెన్స్ అనమాట. ఇది నేనేమంటానంటే ఫ్రెండ్స్, దీన్ని మనం జోన్ అనుకోవచ్చు, సింపుల్గా రెసిస్టెన్స్ జోన్. మేబీ టెంపరీ అయ్యి ఉండొచ్చు. సో ఒక్కొక్కసారి ఏంటంటే స్ట్రాంగ్గా పైకి వచ్చి వీళ్ళు ఆ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రక్ అయిపోతారనమాట. అంటే అక్కడ సెల్లర్స్ ఉంటారు, ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ మోరోవర్ అంటే షార్ట్ సెల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఫ్రెష్గా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక మంచి ప్రైస్ వచ్చింది కాబట్టి వై కాంట్ టేక్ షార్ట్ అంటుంటారనమాట. అందుకని మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మనకి ఒకసారి ఫెయిల్ అయింది అంటే ఇంకా అక్కడి నుంచి యూటర్న్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఒకసారి ఫెయిల్ అయింది, ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్ చేశారు, ఇది సెకండ్ అటెంప్ట్, ఇది థర్డ్ అటెంప్ట్, మేబీ ఫోర్త్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదా ఈ విధంగా కంటిన్యూస్గా చేసి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయ్యేదాకా, అంటే వాళ్ళు కంప్లీట్గా గివప్ ఇచ్చేదాకా ఈ బుల్స్ అనే వాళ్ళు ట్రై చేసి కంప్లీట్గా పైకి కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఎనీహౌ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా రేంజ్లోనే ట్రేడ్ అవ్వదు. ఎప్పుడు కూడా పైకి హైకి లోకి మధ్య ట్రేడ్ అవ్వదు. ఒక్కొక్కసారి ట్రెండ్ అవ్వాలంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయాలి. అదేవిధంగా డౌన్ సైడ్ ట్రెండింగ్ జరగాలంటే ఈ యొక్క సపోర్ట్ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ చేయాలి. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని అటెంప్ట్ చేస్తారనేది మనం కరెక్ట్గా చెప్పలేము. బట్ ఏంటంటే మార్కెట్ యాక్టివిటీని మాత్రమే అబ్జర్వ్ చేయగలం. అబ్జర్వ్ చేసే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఇది ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ అనమాట 14th. బట్ ప్రీవియస్గా మనకి ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకున్నట్టు ఫ్రెండ్స్, నేనేంటంటే అవర్లీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ జోన్స్ అనేది మార్క్ చేశాను. ఇక్కడ చూడండి 41,263 అండ్ 41,156. ఎందుకు ఇక్కడ మార్క్ చేసామంటే రియల్ బాడీస్ని టచ్ చేస్తూ ఒక లెవెల్ అనేది మనకున్న దాని ప్రకారం ఒక లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం. దాని తర్వాత లోవర్ సైడ్ విక్ అనేది ఉంది కాబట్టి ఆ లెవెల్ని కూడా మార్క్ చేసుకున్నాం. దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి డిమాండ్ జోన్ అనుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ వెరీ సిగ్నిఫికెంట్ క్యాండిల్ అనేది కిందకి రావడం అనేది జరిగింది. అబ్జర్వ్ చేయండి, వెరీ సిగ్నిఫికెంట్ క్యాండిల్ వచ్చింది. బట్ మళ్ళీ బయర్స్ వచ్చారు, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. ఈ క్యాండిల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే ఇది ట్రెండ్ రివర్సల్ క్యాండిల్, లేదంటే బేర్స్ వీక్ అవుతున్నారు అని చెప్పే యొక్క క్యాండిల్ ఇదనమాట. సో ఆల్రెడీ మనం క్యాండిల్ స్టిక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే కొద్దిగా రిస్క్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకుంటారు. లేదు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్, డెఫినెట్గా అవర్లీ టైం ఫ్రేమ్లో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, అంటే సాలిడ్ క్యాండిల్ అనమాట. ఓకే, ఎనీహౌ ఫ్రెండ్స్, మనం ఇక్కడ మార్క్ చేసుకున్న జోన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఇదే జోన్లోకి రావడం జరిగింది. ఇదే జోన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారంటే గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి ఈ కిందకి రావడానికి ట్రై చేశారు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ క్యాండిల్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అవుతుంది. రిజెక్షన్ జరిగింది చూడండి, ఇక్కడ దాకా తీసుకెళ్లారు బుల్స్ అనేవాళ్ళు, కిందకి రానివ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఈ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ క్యాండిల్ అనమాట, అంటే స్మాల్ రేంజ్లో ఉన్న క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. కంప్లీట్గా ఏంటంటే మనకి ఈ హై అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు, ఈ లో అనేది కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, నా ఆ సేమ్ దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే 15 minutes టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్, అగైన్ ఏంటంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్లో ఒక జోన్ అనేది కనిపిస్తుంది. చూడండి, మార్కెట్ డ్రాప్ అవుతూ ఈ విధంగా బౌన్స్ అయింది. బౌన్స్ అయిన దగ్గర నుంచి ఏమైందంటే మళ్ళీ కిందకు వచ్చింది. సో మళ్ళీ ఈ యొక్క హై దగ్గర మనం ఏంటంటే మార్క్ చేసుకుంటే ఈ యొక్క రియల్ బాడీస్ని టచ్ చేస్తూ ఒక లెవెల్ అనేది మార్క్ చేసుకుంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క జోన్లోకి రావడం జరిగిందో ఇమీడియట్గా రిజెక్షన్ అనేది జరిగింది. ఇది థర్డ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే గివ్ అప్ ఇచ్చారు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం
టైం ఫ్రేమ్లో చూసినప్పుడు డిఫరెంట్గా ఉంది. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు డిఫరెంట్గా ఉంది. బట్ ఫ్రెండ్స్, ఈ యొక్క జోన్ అయితే అవర్లీ టైం ఫ్రేమ్ జోన్ అయితే ఏదైతే డౌన్ సైడ్ ఉందో డౌన్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ చేయలేదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్లో ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మనం దాన్ని షార్ట్ రికవరీ అనుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే ఇది గ్యాప్ అప్ అయింది కాబట్టి ఫ్రెండ్స్, మేబీ ఒకవేళ నిన్న ఎవరైనా బై చేసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు హయ్యర్ లెవెల్స్లో. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎవరైనా షార్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ షార్ట్ చేశారు, వాళ్ళు ఏం చేస్తారంటే కిందకి రాగానే మళ్ళీ రికవర్ చేస్తారు. అందుకని ఫస్ట్ అటెంప్ట్ కాకుండా సెకండ్ అటెంప్ట్ అనేది మనకన్నా కన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ప్రైస్ యాక్షన్లో, దెన్ ఏంటంటే దట్ ఈజ్ అ గుడ్ ఎంట్రీ అనమాట. సో ఈ కేసులో ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ అటెంప్ట్, ఇండెసిషన్ జరిగింది, ఇక్కడ కిందకు వచ్చింది ఇండెసిషన్. దాని తర్వాత మంచి బుల్లిష్ క్యాండిల్, అంత స్ట్రాంగ్ అగ్రెసివ్ క్యాండిల్ కాకపోయినప్పుడు కూడా బుల్లిష్ క్యాండిల్ ఇది. ఓకే, సో జనరల్గా ఏంటంటే మార్కెట్స్ ఈ యొక్క హైని బ్రేక్ చేసుకొని వెళితే ఈ యొక్క కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు, లేదంటే స్వింగ్ కింద స్టాప్ లాస్ పెడతారు. బట్ ప్రిఫరబుల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సెకండ్ టైం కూడా సపోర్ట్ దగ్గర మళ్ళీ తీసుకుందనుకోండి, సపోర్ట్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి కూడా బౌన్స్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గర కన్నా మనం బై చేయగలిగితే ఇట్ విల్ బీ ఏ గుడ్ ఎంట్రీ పాయింట్ అనమాట. సో ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఏదైతే జోన్ అనుకున్నాం జోన్లోకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఈ జోన్లోనే ట్రేడ్ జరుగుతుందన్నమాట కంప్లీట్గా. బట్ ఈ క్యాండిల్ అయితే రియల్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ ఏం చేశారంటే ఈ యొక్క జోన్ నుంచి పైకి వెళ్ళి ఇమీడియట్గా ఏం చేశారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. బట్ ఈ క్యాండిల్ అయితే బిగ్గర్ పిక్చర్లో మనకి విక్ తీసేసినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా 15 మినిట్స్లో రిస్క్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ అ గుడ్ ఫర్ లాంగ్ ఎంట్రీ. ఎందుకు, మనకి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ జోన్ అనేది కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా, ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ అ గుడ్. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్లో ఏం చేసింది, మార్కెట్ అనేది స్పెండ్ చేసింది. ఈ క్యాండిల్ వచ్చింది, బట్ సెల్లర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, అంటే సేఫ్ సైడ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి. బట్ పెద్దగా యాక్టివిటీ లేదు. ఈ క్యాండిల్ ఏం చెప్తుందండి, ఈ స్మాల్ గ్రీన్ క్యాండిల్ చూడండి, ఏదైతే మనం ఇక్కడ మార్క్ చేసుకున్న యారో పెట్టుకున్నామో ఈ గ్రీన్ క్యాండిల్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇక్కడ నో మోర్ సెల్లర్స్ అంటుంది అనమాట. అంటే ఇక్కడ పెద్దగా ఏం సెల్లర్స్ లేరు అని చెప్తుంది. ఉంటే ఆ క్యాండిల్ అక్కడ సస్టైన్ అవ్వదు అనమాట. సో దెన్ ఏంటంటే మార్కెట్ నెక్స్ట్ మనకి బిగ్గర్ పిక్చర్లో ఉన్న అవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే ఇదనమాట. ఆ రెసిస్టెన్స్ లెవెల్ని ఆల్మోస్ట్ 600 అనుకోవచ్చు, 600 650 ఆ లెవెల్ని బొంబార్డ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే అవర్లీ టైం ఫ్రేమ్లో జోన్స్ ఎలా మనం చూసుకోవచ్చు, అండ్ లోవర్ టైం ఫ్రేమ్ లైక్ 15 మినిట్స్ కానీ, అండ్ మీరు కావాలని కూడా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఎంట్రీస్ ఎక్కడ తీసుకుంటే బాగుండేది, డబుల్ టెస్ట్ అంటే రీటెస్ట్ అనేది కొద్దిగా ప్రిఫరబుల్ అనమాట. ఆ టెస్ట్ దగ్గర తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం ఈ క్యాండిల్ కింద మనం ఎస్ఎల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదు అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే తీసుకోవాలనుకుంటే ఇది కూడా గుడ్ క్యాండిల్, ఎందుకంటే మనకి స్ట్రాంగ్గా వచ్చారు, ఇండెసిషన్ అయిపోయింది, దాని తర్వాత బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. కాబట్టి ప్రిఫరబుల్ ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ అట్లీస్ట్ ఈ యొక్క రిస్క్ అనేది మనం బేర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ జోన్స్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ లెవెల్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.